నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొప్పంలో 250 పేద కుటుంబాలను వ్యక్తిగతంగా దత్తత తీసుకున్న చంద్రబాబు ప్రజల ఆరోగ్యం కోసం సంజీవని పేరుతో సరికొత్త పథకం ప్రకటన. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగువాడిని గెలిపించుకుందామని పిలుపునిచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీలు ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి. రాష్ట్రంలో మహిళల రక్షణ గాల్లో దీపంలా తయారైందన్న వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల. అధికార పార్టీ ఎమ్మెల్యేలే మహిళలను వేధించడం సిగ్గుచేటని వ్యాఖ్య. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. నేను కూడా ఒక మార్గదర్శినే, మాటలు చెప్పడమే కాదు చేతల్లో చూపిస్తాను అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తన సొంత నియోజకవర్గమైన కొప్పంలో 250 పేద కుటుంబాల బాధ్యతను వ్యక్తిగతంగా తీసుకుంటున్నానని ఆయన ప్రకటించారు. ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా తాను ఎంత బిజీగా ఉన్నప్పటికీ దత్తత తీసుకున్న ఆ కుటుంబాల బాగోగుల కోసం ఖచ్చితంగా సమయం కేటాయిస్తానని హామీ ఇచ్చారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో జరిగిన P4 కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే ఎన్టీఆర్ సిద్ధాంతాన్ని తాము బలంగా నమ్ముతామని, కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం పేదల కోసమే ఉంటుందని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఒక వినూత్నమైన కార్యక్రమానికి మనం ప్రారంభం చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని కూడా చూస్తే తెలుగు నూతన సంవత్సరం రోజున, ఉగాది రోజున మనం దీనికి సంకల్పం చేశాం. కాన్సెప్ట్ ని ఇనాగరేట్ చేసుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీన్ని ప్రమోట్ చేస్తూ వచ్చాం. ఈ రోజు రాష్ట్రం మొత్తం ఇప్పటికే చాలా మంది ప్రారంభించారు. అఫీషియల్ గా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేస్తున్నాం. ఇది ఒక చరిత్రాత్మకమైన రోజు, ఒక హిస్టారికల్ డే, చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోయే రోజుని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడే మన కళ్ల ముందర కనపడ్డారు. ఇంటర్మీడియట్ పాస్ అయింది అమ్మాయి, చిన్నప్పుడే పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే దురదృష్టం భర్త చనిపోవడం, అక్కడి నుంచి ఏం చేయాలనో దిక్కుదిలిన పరిస్థితి, తల్లి ఆధారం. అలాంటి అమ్మాయి చరిత్రలో ఒక మార్పు ఈ P4 ఏదైతే SCL అడాప్ట్ చేసుకుని, ఇది మనందరికీ నమ్మశక్యం కాకపోయినా ఒక ఇంటర్మీడియట్ పాస్ అయిన అమ్మాయిని 2 నెలల్లో ట్రైనింగ్ ఇచ్చి 1 నెలలో ఉద్యోగం ఇప్పించి నెలకు 15-20 వేల రూపాయలు సంపాదించే స్థాయికి తీసుకొచ్చారంటే ఇది వాస్తవం. అది యొక్క P4 యొక్క ఫలితం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ అమ్మాయికి శక్తి ఉంది, నేను కూడా పైకి రావాలనే ఆలోచన ఉంది. కానీ ఆ ఆలోచనని ఆచరణలో పెట్టడానికి దారి తెలియదు. ఆ సమయంలో మనం ఇచ్చిన కార్యక్రమం వల్ల SCL ముందుకు రావడం, 2 నెలలు శిక్షణ ఇవ్వడం, అక్కడి నుంచి ఆ అమ్మాయిని ప్లేస్మెంట్ ఇవ్వడం, ఈరోజు 15,000 రూపాయలు సంపాదించడమే కాకుండా ఆ అమ్మాయి భవిష్యత్తులో నేను కూడా ఒక మార్గదర్శి కావాలి, ఈ రోజు నేను బంగారు కుటుంబం, భవిష్యత్తులో నేను మార్గదర్శి కావాలనే సంకల్పంతో ముందుకు పోతుందంటే అది ఆ అమ్మాయికి ఉండే విశ్వాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకరిద్దరు కాదు, సమాజంలో అందరికీ ఇలాంటి కోరికలు ఉన్నాయి. అలాంటి కోరికలు ఉన్నప్పుడు వాళ్ళని ఏ విధంగా పైకి తేవాల్సిన అవసరం ఉంది. 30వ తారీఖున ఈ కార్యక్రమం ఉగాది రోజున ప్రారంభించాం. ఏప్రిల్, జూన్ దీనికి ఏ విధంగా గవర్నమెంట్ అనేది ఒక ఫెసిలిటేటర్, మేము ప్రమోట్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఫెసిలిటేట్ చేస్తూనే, దీనిపైన నేను ఫస్ట్ టైం అందరితో ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ ఆలోచన తీసుకున్నాను 18 జూలైన. అదే మేరకు 27 జూలై అయితే నేను చాలా మంది డయాస్పోరా NRIs అందరితో మాట్లాడాం. 7న ఆగస్టు మీరు చూస్తే సింగపూర్లో కూడా ఈ విషయాన్ని చెప్పాను. మొన్నే 14 ఆగస్టున మీరు ఒకసారి చూస్తే గ్రామ సచివాలయంలో ఇవన్నీ కూడా లాంచ్ చేసి ఈరోజు ఫస్ట్ టైం 19న చాలా క్లియర్గా లాంచ్ చేశాం.
ఇప్పటి నుంచి ప్రతిరోజు మానిటర్ చేస్తాం. 3 నెలలకు ఒకసారి ఎవాల్యుయేట్ చేస్తాం. ఏ మార్గదర్శకులు బాగా పనిచేశారో, ఏ బంగారు కుటుంబాలు బాగా పైకొచ్చాయో అవన్నీ ఎప్పటికప్పుడు పెట్టి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో అందరు ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ చేశాం, ఎంపీలు ఇన్వాల్వ్ చేశాం, బిజినెస్ పీపుల్ ఇన్వాల్వ్ చేశాం, ఇంటలెక్చువల్స్ అందరినీ కూడా కోరాను. ఎవరైతే ఈ కార్యక్రమంలో ముందుకు రాగలుగుతారో ఎన్జిఓస్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేశాం. ఈ కార్యక్రమాలు చేసిన తర్వాత మీరు ఒకసారి చూస్తే చాలా మంచి ఫలితాలు వచ్చాయి. ఫలితాల్లో కూడా మీరు చూసినప్పుడు చాలా ఇప్పటి వరకు ఒక మంచి బంగారు కుటుంబాలు 98,000తో స్టార్ట్ అయింది. 13,40,697 బంగారు కుటుంబాలని అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. అది కూడా ఈ సమయంలో ఇప్పటికీ మార్గదర్శకులు 13,479 నుంచి 1,41,977 మంది మార్గదర్శకులు ముందుకు వచ్చారు. అంటే 1,50,000 మంది దగ్గర 13.5 లక్షలు అడాప్ట్ చేసుకున్నారు. నా ఆలోచన 15 లక్షలు పెట్టుకున్నాం. దీంట్లో కూడా కొంతమంది బంగారు కుటుంబాలు ఏవైతే 21 లక్షల్లో ఐడెంటిఫై చేసుకోమన్నాం. అదే సమయంలో మార్గదర్శకులు కూడా కొంతమంది ఇంకా కొన్ని పేర్లు కూడా వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకునే స్వేచ్ఛనిచ్చాం. మళ్లీ చెప్తున్నా, ఇది మానవతా దృక్పథంతో చేసే స్వచ్ఛంద కార్యక్రమం. మనసుండే వాళ్ళందరికీ ఒక వేదికగా దీన్ని పెట్టడం కోసం ముందుకు వచ్చాం. బలవంతం లేదు. ఒకవేళ నేను బలవంతం చేస్తే ఒకసారి వచ్చి మళ్ళీ మీరు పారిపోతారు. కానీ ఒకసారి మీరు ఇన్వాల్వ్ అయిన తర్వాత మీరు చేయగలిగితే మాత్రం మీకు ఎక్కడా లేనటువంటి ఒక తృప్తిని ఇస్తుంది. ఈరోజు మనం చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఏ కార్యక్రమంలో రానంత తృప్తి ఈ యొక్క సేవా కార్యక్రమంలో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను కూడా చాలా బిజీగా ఉన్నా. పార్టీ అధ్యక్షుడిగా సీఎంగా ఉంటున్నాను. అయినా కూడా నా వంతు కర్తవ్యంగా నేను కూడా ఒక మార్గదర్శిగా ఉండాలని 250 కుటుంబాలను నేను కూడా దత్తత తీసుకుని నేను కూడా వ్యక్తిగతంగా మానిటర్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగువారిని గెలిపించుకుందామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కేసీఆర్, జగన్లకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పివి నరసింహారావు తర్వాత తెలుగు వ్యక్తిని కీలక పదవిలో కూర్చోబెట్టే అవకాశం వచ్చిందని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు మద్దతు ఇవ్వాలని కోరారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశంలో రాజ్యాంగ వ్యవస్థలను ఎన్డీఏ దుర్వినియోగం చేస్తుందని విమర్శించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడుతున్న కూటమి ఒకవైపు, రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తున్న కూటమి మరోవైపు ఉందని ఆయన అన్నారు. టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్, మజ్లిస్ సహా అన్ని పార్టీలు జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ పత్రికా సమావేశంలో ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ప్రకటించడము తెలుగు ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజల యొక్క గౌరవ ప్రతిష్టలను పెంచింది. ఈరోజు దేశ రాజకీయాలలో ఒక పక్కన రాజ్యాంగాన్ని మార్చాలి, రిజర్వేషన్లను రద్దు చేయాలి, ఎన్నికల్లో నెగ్గాలి అంటే ఎన్నికల కమిషన్ను కూడా దుర్వినియోగపరిచి బ్రతికున్న ఓటర్లను చనిపోయినట్టుగా, లేని ఓటర్లను ఉన్నట్టుగా నమోదు చేసి ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేస్తున్న ఎన్డీఏ ఒక పక్కన, మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో సాధించుకున్న ప్రజాస్వామ్యం శాంతియుతంగా ప్రపంచాన్నే జయించవచ్చు అని ఆదర్శంగా నిలబడిన మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగాన్ని రక్షించడం, రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించడం, రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని పరిరక్షించడం, ఇండియా కూటమి ఈరోజు ఇంకొక పక్కన. అందుకే రాజ్యాంగ వ్యతిరేకులైన, రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కుట్రలు చేస్తున్న వాళ్లను ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓడించడానికి ఇండియా కూటమి రాజకీయ పార్టీలకు అతీతంగా, రాజకీయాలతో సంబంధం లేని
ఒక వ్యవసాయ రైతు కుటుంబంలో జన్మించిన తెలంగాణ బిడ్డ, ఉస్మానియా యూనివర్సిటీ పట్టభద్రుడు, తెలంగాణ హైకోర్టు జడ్జిగా, ఇతర రాష్ట్రాలలో చీఫ్ జస్టిస్గా, సుప్రీంకోర్టు జస్టిస్గా సుదీర్ఘకాలం సేవలను అందించి రాజ్యాంగాన్ని పరిరక్షించడమే కాదు, రాజ్యాంగ నిపుణుడిగా పేరుగాంచిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఈరోజు అభ్యర్థిగా ప్రకటించడం మనందరికీ గర్వకారణము. ఈరోజు వారిని గెలిపించవలసిన బాధ్యత ప్రతి తెలుగువాడి మీద ఉన్నది. దేశ రాజకీయాలను ప్రభావితం చేయగలిగిన, దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దిన పివి నరసింహారావు గారి తర్వాత మళ్ళీ తెలంగాణ ప్రాంతానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం మనందరికీ గర్వకారణము. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇండియా కూటమి రాజకీయాలకు అతీతంగా న్యాయ నిపుణుడు, న్యాయ కోవిదుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించడంతో రాజకీయాలకు అతీతంగా మనందరము ఏకం అవ్వాల్సిన సందర్భము. అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, అదేవిధంగా ఉభయ రాష్ట్రాలలో ఉన్న బీజేపీ రాజ్యసభ, లోక్సభ మెంబర్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, తెలుగువాడికి దక్కిన గౌరవం జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం. అందుకే మనందరం కలిసికట్టుగా 42 మంది లోక్సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులు, ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరం ఒక తాటి మీదకి వచ్చి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపులో భాగస్వాములు కావాలి. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని, చంద్రశేఖరరావు గారిని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ గారిని, అదేవిధంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఈ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం లేకపోయినా ఇతర రాష్ట్రాలలో కమ్యూనిస్టు ప్రాతినిధ్యం ఉన్నది కాబట్టి ఆయా పార్టీలను కూడా తెలుగు వాళ్ళుగా మన వాళ్ళు సంప్రదించి మద్దతు కూడగట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గెలుపు కోసం పని చేయాలి. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గెలవడము ఇప్పుడు అవసరం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మీ హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. महाराजाय नमः। ओम ब्रह्मा ओम वायु ओम आत्मा ओम सत्यम ओम ब्रह्मणकारकमन्द्रस्तकं रुद्रस्तं विष्णुत्वं ब्रह्मत्वं बुधापते ओम ददाभाभोज्यो दीर्घोक्तं ब्रह्मभूतवस्तु गुरो निर्वाणप्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो प्रचोदयात्। वासाय मंगलम मंगलासातं पुरीमदाता वेंकटमा गोविंदा आमदमक्कवाड़ा अनादरक्षगा गोविंदा काडपल्ली वासा अभ्रेन्द्रेन्द्र वासा गोविंदा गोविंदा गोविंदा।
బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.